డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ప్రైవేట్ హాస్పిటల్స్ కు పర్మిషన్ ఇవ్వాలంటే అలోపతి మెడికల్ కేర్ క్లినికల్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 2010 ప్రకారము 18 రకాల కండిషన్లు ఉండాలి. వాళ్ళు ఫస్ట్ ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు, మేము హాస్పిటల్ పెట్టుకుంటున్నాము, మేము ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఒక అప్లికేషన్ పెడితే దాంట్లో వాళ్ళు ఒక డీటెయిల్స్ చూసి వాళ్ళు వెరిఫై చేసి ఒక 3 నెలల తర్వాత వాళ్ళకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్. కానీ ఎక్కడ కూడా డిఎంహెచ్ అధికారులు ఆఫీసులలో కూర్చొని వాళ్ళని హాస్పిటల్ విజిట్ చేయకుండా వాళ్ళు విజిట్ ఎలాంటి అసలు డాక్టర్స్ ఉన్నారా లేరా, వాళ్ళ ఫర్నిచర్ ఉందా లేదా, అసలు ఫైర్ ఎగ్జిట్ ఉందా లేదా, బయోమెట్రిక్ మెడికల్ క్లియరెన్స్ ఉందా లేదా, అసలు ఏం అన్ని రకాల సర్టిఫికేట్ ఉన్నాయా లేక, అసలు డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ అర్హులా కాదా ఏది కూడా పూర్తి మొత్తంలో ఎంక్వైరీ చేయకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం. అట్లాంటి పరిస్థితి పుట్టగొడుగులాగా మీరు చూడండి. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 600 నుంచి 700 హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రతి ఒక్క సంవత్సరంలో పుట్టుగొడుగు ఇట్లా వచ్చేస్తున్నాయి.